తెలంగాణలో ఇవాళ ప్రధాని మోదీ క్యాంపెయిన్ మహబూబ్ నగర్ భత్పూర్లో సభ. మలివిడత ప్రచారంలో కేసీఆర్, మిర్యాలగూడ ఎల్బీ నగర్లో ప్రచారం. ఇవాళ కృష్ణా గోదావరి జిల్లాల్లో చంద్రబాబు టూర్లు, రోడ్ షోలు, సభలు, ప్రతిపక్షంపై ఘాటు విమర్శలు. ప్రకాశం, చిత్తూరు, కడపను చుట్టేనున్న జగన్, తాడేపల్లి నుంచి యాత్ర ప్రారంభించనున్న షర్మిల. ఏపీ మినహా ప్రపంచ వ్యాప్తంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదల, హైకోర్టు ఆదేశాలపై నేడు సుప్రీంను ఆశ్రయించనున్న నిర్మాత. ఐపీఎల్లో ఇవాళ మరో ఇంట్రెస్టింగ్ ఫైట్, ఉప్పల్ వేదికగా హైదరాబాద్ రాజస్థాన్ మ్యాచ్. మొదటి విడత పోలింగ్ కి టైం దగ్గర పడుతుండటంతో బీజేపీ అగ్రనేతలు ప్రచార బాట పట్టారు. తెలంగాణలో ప్రధాని మోదీతో పాటు ఇతర జాతీయ నేతలు సభల్లో పాల్గొబోతున్నారు. మొదటి విడత పోలింగ్ జరిగే ప్రాంతాల్లో సుడిగాలి పర్యటనలకు ఇప్పటికే ప్లాన్ చేసుకున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ ఇవాళ తెలంగాణకు వస్తున్నారు. మహబూబ్ నగర్ బహిరంగ సభలో పాల్గొంటారు. మళ్లీ ఏప్రిల్ 1న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించే బహిరంగ సభకు హాజరవుతారు. ఇవాళ 3 జిల్లాల్లో సుడిగాలి పర్యటన చేయనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లోని నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యటిస్తారు. అమరావతిలోని ఆయన నివాసం నుంచి బయలుదేరి ఉదయం 11:40 కృష్ణా జిల్లా గుడివాడలోని నెహ్రూ సెంటర్ కు చేరుకుంటారు చంద్రబాబు. పార్టీ వ్యవస్థాపక దినోత్సవంలో పాల్గొని ప్రచారం చేస్తారు. మధ్యాహ్నం పశ్చిమ గోదావరి జిల్లా చేరుకోనున్న చంద్రబాబు 2 గంటలకు కొవ్వూరు నియోజకవర్గంలోని ఎన్నికల సభలో పాల్గొంటారు. ఆ తర్వాత తూర్పు గోదావరి జిల్లా చేరుకుని కొత్తపేట నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తారు. సాయంత్రం 5 గంటలకు రాజమండ్రి రూరల్లో ఎన్నికల మీటింగ్ లో పాల్గొంటారు. ఎన్నికల ప్రచారంలో అన్ని నియోజకవర్గాలను చుట్టేస్తున్న వైఎస్ జగన్ ఇవాళ ప్రకాశం, కడప, చిత్తూరు జిల్లాలో ప్రచారం చేయనున్నారు. ఇవాళ ఉదయం 9:30కు ప్రకాశం జిల్లా సంతనూతలపాడులో నిర్వహించే ప్రచార సభలో పాల్గొంటారు. అక్కడి నుంచి కడప జిల్లాకు వెళ్లి 11:30కు బద్వేల్లో ప్రచారం చేస్తారు. ఇక మధ్యాహ్నం 1:30కు మైదుకూరులో ఎలక్షన్ క్యాంపెయిన్ లో పాల్గొంటారు జగన్. అక్కడి నుంచి చిత్తూరు జిల్లా చేరుకుని 2:30కు పుత్తూరులో జరిగే ఎన్నికల సభలో పాల్గొంటారు. రాయలసీమ జిల్లాల పర్యటనలో ఉన్న జనసేనాని పవన్ కళ్యాణ్ ఇవాళ ఉదయం నుంచి సాయంత్రం వరకు కర్నూలు జిల్లా పరిధిలోని నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తారు. ఉదయం 10 గంటలకు నందికొట్కూరు పటేల్ సెంటర్ వద్ద బహిరంగ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12 గంటలకు నంద్యాల శ్రీనివాస్ నగర్ సెంటర్ వద్ద జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు పవన్. 2 గంటలకు ఆదోని ఎన్టీఆర్ బొమ్మ వద్ద ఎలక్షన్ క్యాంపెయిన్ నిర్వహిస్తారు. ఇక అక్కడి నుంచి ఎమ్మిగనూరు చేరుకుని 3 గంటలకు సోమప్ప సర్కిల్ వద్ద ప్రచారంలో పాల్గొంటారు జనసేనాని. తెలంగాణలో ఎన్నికల ప్రచారం హోరెత్తనుంది. 16 లోక్సభ సీట్లలో గెలిపే లక్ష్యంగా గులాబీ బాస్ ఇవాళ నుంచి పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టనున్నారు. అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే ఒకే రోజు 2-3 లోక్సభ సెగ్మెంట్లలో ప్రచార సభలు నిర్వహించేలా ప్రచార షెడ్యూల్ సిద్ధమైంది. ఇవాళ నల్గొండ లోక్సభ సెగ్మెంట్ పరిధిలోని సూర్యాపేట బహిరంగ సభలో పాల్గొంటారు కేసీఆర్. ఆ తర్వాత హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో జరగనున్న మల్కాజ్గిరి, సికింద్రాబాద్, చేవెళ్ల లోక్సభ సెగ్మెంట్ల ఉమ్మడి బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
అంబర్పేటలో చెల్లని రూపాయి సికింద్రాబాద్లో చెల్లుతుందా అని బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డిని ఎద్దేవా చేశారు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. 16 ఎంపీ సీట్లను గెలిచి టీఆర్ఎస్ ఢిల్లీలో చక్రం తిప్పుతుందన్నారు. సికింద్రాబాద్ ఎంపీగా తలసాని సాయి కిరణ్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలే సాయి కిరణ్ విజయానికి తొలిమెట్టు అన్నారు తలసాని. బ్రహ్మాండంగా గెలిస్తే ఢిల్లీ మన హైదరాబాద్ కు దిగి వచ్చేటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు, మీరు చూసిండ్రు 16 గెలిస్తే ఏమవుతుంది అంటున్నారు. మీరు 16 గెలిస్తే ఏం చేస్తారని అడుగుతున్నారు. కేసీఆర్ గారు ఉద్యమం నడిపించినప్పుడు ఇద్దరే పార్లమెంట్ మెంబర్లు, మరి ఇద్దరుంటే ఢిల్లీ దిగి హైదరాబాద్కు వచ్చిందా లేదా అనేటువంటి విషయాన్ని మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ మన నంబర్ పెంచుకుందాం. నంబర్ పెంచుకున్న తర్వాత ఈ రెండు పార్టీల ఆటలు ఈ దేశంలో నడవకుండా చూస్తామని చెప్పి ఆల్రెడీ ఆ ప్లానింగ్ తో ఉన్నారు. జగన్ పవన్ మధ్య పార్ట్నర్ అండ్ యాక్టర్ మాటల దుమారం రేగుతోంది. పవన్ కళ్యాణ్ చంద్రబాబు పార్ట్నర్స్ అంటూ జగన్ పదే పదే చేస్తున్న కమెంట్లకు ఘాటైన సమాధానమే ఇచ్చారు పవన్ కళ్యాణ్. గారి పార్ట్నర్ ఒక యాక్టర్, ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారి కుట్రలో ఏ రకంగా భాగం అయిపోయి విలువలన్నీ కూడా మర్చిపోయి ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారి స్క్రిప్ట్ ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ఏమి చెప్తే అలా చెప్తా ఉన్నా ఆ మాటలను చూసి బాధ అనిపించి ఇవాళ నేను చెప్తా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారి పార్ట్నర్ను నేను ఒకటి అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారి పార్ట్నర్ గారు, అయ్యా యాక్టర్ గారు, జగన్మోహన్ రెడ్డి తెగ విమర్శిస్తూ ఉంటారు. యాక్టర్ అని జగన్మోహన్ రెడ్డి నేను ఉందని చెప్తా ఉన్నాను. నేను యాక్టర్లో నటన చేసే రాజకీయాల్లోకి, కానీ రాజకీయాల్లో మీలాగా నేను నటన చేయాలి, మీలాగా నేను యాక్టింగ్ చేయాలి. నేను యాక్టర్ పార్ట్నర్ అంటాను, పార్ట్నర్ టీడీపీ పార్ట్నర్ అంటాను. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తానన్నా వైసీపీ నాయకుడు, నేను 2014లో తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీకి బయటకు వచ్చి చెప్పాను, నేను వీళ్ళకి మద్దతు తెలుపుతున్నాను. ఏపీ ప్రభుత్వం డేటాతో మోదీకి కేసీఆర్ కు ఏం పని అని ప్రశ్నించారు చంద్రబాబు. ఓటు దొంగలను చరిత్రలో ఇప్పుడే చూస్తున్నామని వ్యాఖ్యానించారు. మొన్న కేసీఆర్ ఇద్దరు కలిసి హైదరాబాద్లో కంపెనీ ఉంటే వాళ్ళు మనకు పని చేస్తూ ఉంటే ఆ కంపెనీ పైన రేడ్ చేసి మన పార్టీ సేవామిత్ర డేటా అంతా దొంగిలించకపోయారు. దానికి సాకు ఏంటంటే మన గవర్నమెంట్ డేటా వాళ్ళ దగ్గర ఉందని చెప్పారు. మన గవర్నమెంట్ డేటా నీకేం పని? మా అధికారులు చెప్పారు మాకేం పోలేదు, మా డేటా మా దగ్గర ఉందంటే కాదు మీ డేటా పోయింది కాబట్టి మేము ఇంటర్ఫియర్ అయ్యామని కేసీఆర్ చెప్పే పరిస్థితికి వచ్చాడు. మొన్న ఢిల్లీకి వెళ్ళాడు, ఓట్లన్నీ తీసేస్తాం 40 లక్షలు అని చెప్పి కంప్లైంట్ ఇచ్చి ఇక్కడికి వచ్చి 9 లక్షల ఓట్లు తీసేశాడు. మామూలుగా జోబులు కొట్టేవాళ్ళు చూసాం, భూములు కబ్జా చేసేవాళ్ళు చూసాం, ఓటు దొంగల్ని ఫస్ట్ టైం చరిత్రలో ఇప్పుడే చూస్తున్నాం తల్లి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది నేతల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. తాను అభివృద్ధి చేసిన బంగారు బాతు లాంటి హైదరాబాద్ ను కేసీఆర్ కొట్టేశాడని అన్నారు చంద్రబాబు. ఏపీలో పరిపాలన చేతకాక టీఆర్ఎస్ మీద అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని చంద్రబాబుపై మండిపడ్డారు మంత్రి తలసాని. తెలంగాణలో కేసీఆర్ ఉన్నాడు, ఆయన పని మన ఆస్తి కొట్టేశాడు. బంగారు గుడ్డు పెట్టే బాతు నేనే అభివృద్ధి చేశా, ఉన్న పళంగా కొట్టేశారు. కట్టుబట్టలతో మనల్ని పంపించారు, కష్టాన్ని వదులుకున్నాం. మళ్ళీ నేను ఒకటి ఆలోచించా, హైదరాబాద్ కంటే మన అమరావతి బ్రహ్మాండంగా ఉండాలని ఒక పట్టుదలతో నేను ముందుకు పోయాను. అది చూశాడు.
మన దగ్గర డబ్బులు లేవనుకున్నాడు, ఏదో భిక్షం వేయాలనుకున్నాడు. అమరావతి ఫౌండేషన్ రోజు నేను పిలిస్తే నేను ఒక 500 కోట్లు ఇవ్వాలనుకున్నా, కానీ ప్రధానమంత్రి మట్టి నీళ్ళు ఇచ్చాడు, ఆయన బాధపడతాడని నేను ఇవ్వలేదని చెప్పాడు. ఈరోజు మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి, 1,00,000 కోట్ల రూపాయలు కొట్టేసి మనకు రావాల్సిన వాటాలో పంపకం ఇవ్వకుండా 500 కోట్ల రూపాయలు భిక్ష వేస్తానంటున్నాడు. నీ భిక్షం నాకు అవసరంలా, నేనే అవసరమైతే నీకు 500 కోట్లు ఇస్తాను తప్ప నీ దయాదార్శాలపై నేను లేను. ఈ రోజు మన కేసీఆర్ గారిని చూస్తుంటే పక్క రాష్ట్రం అసెంబ్లీ ఎలక్షన్ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. మనమన్నా ఇన్నిసార్లు కేసీఆర్ గారి పేరు తలుచుకుంటామో లేదో కానీ చంద్రబాబు నాయుడు గారు రాత్రి 2 గంటలకు పండుకుంటే కూడా మెలకొస్తే కేసీఆర్ అంటున్నారు. మరి ఈ రోజు మీరు టీవీలన్నీ చూస్తుండ్రు. మరి ఒక రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ప్రభుత్వం చెప్పుకోవడానికి ఏమీ లేక ఓన్లీ కేసీఆర్. షార్ట్ బ్రేక్.